స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ సిరి సంపదలు కొలువు ఉంటాయని మన పెద్దలు చెప్పారని సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమా సురేష్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రం స్థానిక శివానుభావ మండలంలో భారతీయ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు ఉమారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మహిళలు భారీగా పాల్గొన్నారు. పలువురు మహిళలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. దాండియా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. అందరూ ఆనందంగా గడిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించారు. దాడులకు పాల్పడితే శిక్షలను కఠినతరం చేయాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని భారతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని మన పెద్దలు అంటుంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి కూడా సిరి సౌకర్యాలుగా ఉంటుందని మన పెద్దలు కూడా అంటుంటారు. మాతృవర్గ సదావేశు పరస్త్రీని తల్లిగా చూడాలనే సమాజంలో మనం కూడా ఉన్నాము. ఇలాంటి సమాజంలో మనం వారసమైనందుకు గర్వంగా ఉంది. కానీ ఆ స్త్రీపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలు చూస్తుంటే ఈ సమాజంలో ఎదుర్కొన్నామా అనిపిస్తుంది. స్త్రీ గౌరవాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించే తిరిగి మహిళా పునర్వైభవానికి భారతీయ జనతా పార్టీ, భారతీయ మహిళా మోర్చా ద్వారా ప్రయత్నం చేసే అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నిన్న కాదు కానీ 8/3/2000 మార్చి 8 రోజున జరగాల్సిన కార్యక్రమం 2 రోజులు ఆలస్యంగా చేస్తున్నటువంటి ఉమా గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న సూచన మీ మహిళా మోర్చా టీం అందరికీ, వచ్చే సంవత్సరం ఏదైతే 8వ తారీఖు ఉందో అదే రోజున పార్టీ చెప్పుతుంది వారం రోజుల వరకు చేయొచ్చు అని. కానీ 8 మార్చి రోజున మీరు వచ్చే సంవత్సరం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పూర్తి సహాయ సహకారాలు వచ్చే సంవత్సరం మీరు నిర్వహించే మహిళా దినోత్సవానికి ఉంటాయని తెలియజేస్తూ, మహిళ అంటే అమ్మ కంటే తీయనైనా గొప్పనైనా పదం ఇక్కడ ఈ భూమి మీద కానీ మనుషుల జీవితాల్లో కానీ ఉండదు. చిన్న దెబ్బ తాకినా అమ్మ నడుస్తుంది. అంటే చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు చిన్న ఏదైనా ముళ్ళు కూర్చిన కాలుకు మొదలుగా వచ్చే పేరు అమ్మ అని మనం అరవడం. అట్లాంటి అమల దినోత్సవం సందర్భంగా నిజంగా కూడా మీరు ఇంతమంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది.